ఫ్రెండ్స్, ఎల్ఐసిలో జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇది వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జర్నలిస్ట్ 32 బ్యాచ్. అంటే దీంట్లో జనరల్ ఉంది, మళ్ళీ స్పెషల్ లిస్ట్ అనేది కూడా ఒకటి ఉంది. అది తర్వాత వీడియో చేస్తాము. ఈ వీడియోలు కేవలం ఇన్ఫర్మేషన్ కోసమే, ఇంకా ఏ విధంగా కూడా ఏ విధమైన క్లెయిమ్స్ నాట్ అలౌడ్. ఏమండి అది. సెకండ్, ఇప్పుడు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ పోస్టులు ఇది ముంబై నుంచి ఇది వచ్చింది నోటిఫికేషను. 350 పోస్టులు. ఇందులో కరెంట్ ఇయర్వి, ఎస్సీస్కి, ఇవి బ్యాక్లాగ్ అన్నీ టోటల్ కలిపి 350 వరకు పెడుతున్నారు. దీంట్లో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా ఉన్నాయి. అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇది నేను కేసు కూడా చేశాను ఒకటి, ప్రస్తుతం కోర్టులో బెంచ్ హైకోర్టులో ఉంది. దీంట్లో ఏమంటే బెంచ్ మార్కు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, బెంచ్ మార్క్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ డాక్టర్ ఇస్తాడు పర్సెంటేజ్ని బట్టి. బెంచ్ మార్క్ ఎంతంటే 40% అబవ్ ఉండేటువంటి వాళ్ళందరూ బెంచ్ మార్కు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కింద ఆ కోటా కిందకి కన్సిడర్ చేస్తారనమాట. అదనమాట. ఇది వచ్చేసి మీకు సెక్షన్ 34 రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 కింద ఉంది. దీనిపైన నేను కేసు కూడా తెలంగాణ హైకోర్టులో వేసి ప్రస్తుతం పెండింగ్ ఉంది. ఇది వచ్చేసి మీకు షెడ్యూల్ ఆఫ్ ఈవెంట్స్ వచ్చేసి స్టార్ట్స్ 16/8 నుంచి అప్లికేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. సెకండ్ ఏమంటే 8/9 అంటే సెప్టెంబర్ 8వ తేదీ వరకు మీకు టైం ఉంది. 7 రోజుల ముందునే, అంటే ఎగ్జామినేషన్కి 7 రోజుల ముందునే. ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు 310 ఉంది, తర్వాత 811 ఉంది. 2 ఎగ్జామినేషన్స్, ప్రిలిమినరీ ప్లస్ మెయిన్ ఎగ్జామినేషన్స్. ఇవన్నీ టెంటివ్ అంటున్నారు, టెంపరీ డేట్స్. తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు వస్తే అవి కూడా చూసుకోవాలా. సెకండ్, హాల్ టికెట్ అనేది 7 days ముందునే డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎగ్జామినేషన్స్కు. ఈ విధంగా ఉంది దీంట్లో. ఇంకా ఎలిజిబుల్ కండిషన్స్ దీన్ని బట్టి, అంటే ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవి వచ్చేసి ఎస్సీ ఎస్టీకి వచ్చి 5 years రిలాక్సేషన్, ఓబీసీకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 5 years, ఎక్స్ సర్వీస్ కమిషనర్డ్ ఆఫీసర్స్ వాళ్ళకి 10 years, ఎక్స్ సర్వీస్ కమిషనర్డ్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ ఈసీఓ, ఎస్ఎస్సిఓ, ఓబీసీ 8 years వాళ్ళకు. ఈ విధంగా రకరకాలుగా వచ్చింది. ఈ నోటిఫికేషను మనకు 16th వచ్చింది, మీరు చూసుకోవాలి అది. దీంట్లో శాలరీస్ ఎలా ఉంటాయంటే 88,635 టు బేసిక్, లాస్ట్ 1,50,025 రూపీస్ వరకు దీంట్లో వస్తుంది అన్నమాట. దీంట్లో ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీకి వాళ్ళకి వచ్చేసి ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఇంటిమేషన్ ఛార్జెస్ 85 రూపీస్ ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ జీఎస్టీ. ఈ విధంగా వీళ్ళకు కూడా 85 రూపీస్ అనేది కలెక్ట్ చేస్తారు. దీంట్లో నోటిఫికేషన్లు డీటెయిల్గా ఉన్నాయి. మీకు నోటిఫికేషన్ నెంబర్ కూడా చెప్తాను. నోటిఫికేషన్ నెంబర్ చెప్తే మీకు నోటిఫికేషన్ నెంబర్ అంటే ఇట్లా వచ్చింది. రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జేఏఓ జనరల్ లిస్ట్ 32 బ్యాచ్ అని వచ్చిందనమాట. ఇది చూసుకోవాలా. ఇది వచ్చేసి దీంట్లో వచ్చేసి ఎగ్జామినేషన్స్కు దీంట్లో రీజనబుల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 అంటే ఇవి మార్క్స్ అనమాట. అన్నీ 35 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 35, మ్యాక్సిమం మార్క్స్ 35 రావాలా. ఈ విధంగా వాళ్ళు క్యాలిక్యులేషన్ చేస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్కు రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ అవేర్నెస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇకపోతే ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫేస్ వైజ్ వస్తుంది. ఇది లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ మర్చిపోకూడదు మనం. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషను 8/9 అంటే 8th సెప్టెంబర్కు లాస్ట్ అయిపోద్ది. అంతలోపు మీరు అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ. ఇంకోటి ఏమంటే జనరల్గా ఎగ్జామినేషన్ సెంటర్కు ఒక 20 నిమిషాల ముందు వాటికి స్పాట్కు చేరిపోయేటట్టుగా ఉండాలి. చాలామంది చూస్తుంటారు, 2 నిమిషాలు 3 నిమిషాలు లేట్గా వస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు గేటు క్లోజ్ చేసేసి ఆ గేట్ దగ్గర వీళ్ళు రిక్వెస్ట్ చేయడము, తర్వాత వెళ్ళనీకుంటే ఏడవడము, మీడియా వాళ్ళని పిలవడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. అట్లాంటి వాడికి అవకాశం ఇవ్వకూడదు అనమాట. ఖచ్చితంగా ఒక 20 నిమిషాల ముందే స్పాట్ దగ్గర ఉండాలన్నమాట.
ఇవన్నీ కూడా ఉంది. ఈ అప్లికేషన్ ఈ నోటిఫికేషన్ కూడా నేను ఇంకో వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్గా అప్లోడ్ చేస్తాము, వీడియోలో పెడతాను, మీరు చూసుకొని అందరూ అప్లై చేసుకోండి. అయితే ఒకటేమంటే రెగ్యులర్గా కంటిన్యూషన్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళు కంటిన్యూస్ స్టడీస్లోనే ఉండాలా. ఎవరో వచ్చి ఏమి హెల్ప్ చేయరు. మీరు మెరిట్ వస్తే మీదే జాబు, మెరిట్ లేదనుకో మీకు జాబ్ లేదు. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేటివి కూడా అది ఆల్మోస్ట్ ఆల్ నీళ్ళు అనమాట. ఖచ్చితంగా మీరు ఎప్పటికప్పుడు చూసుకోవాలన్నమాట. నోటు, క్యాండిడేట్ షుడ్ అప్లై ఫర్ వన్ పోస్ట్, ఓన్లీ వన్ పోస్ట్కే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పోస్ట్ నోటిఫైడ్ ఆన్ 16/8/2025. ఏఓ జనరల్ లిస్టు స్పెషల్ లిస్ట్లో ఉంటుంది. స్పెషల్ లిస్ట్లో మళ్ళీ దాంట్లో అప్లై చేయకూడదు. మీరు జనరల్లో అప్లై చేయాలంటే జనరల్ లిస్ట్లో ఉండాలా, స్పెషల్ లిస్ట్లో ఉంటే స్పెషల్ లిస్ట్లో అప్లై స్పెషల్ లిస్ట్లో దాంట్లో అసిస్టెంట్ ఇంజనీర్స్ వాళ్ళందరూ కూడా లైన్లోకి వస్తున్నారనమాట. అది థ్యాంక్ యూ.